దేవుళ్లైన ఓటర్లు జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే దానికి తానేం చేయగలనని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అసెంబ్లీని దేవాలయంగా భావిస్తే అందులో తాను పూజారి మాత్రమేనని చెప్పారు. బయట మాట్లాడే వేదికల కంటే సభలో మాట్లాడితే ప్రాధాన్యత ఉంటుందని, ప్రభుత్వం తప్పులు చేస్తే నిలదీసేందుకు మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. ఒక ఉద్యోగి కొన్ని రోజులు విధులకు హాజరు కాకుంటే అతనిపై చర్యలు ఉంటాయని, అలాగే ఎమ్మెల్యే సభకు హాజరు కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామంటున్న అయ్యన్న పాత్రుడితో మా ప్రతినిధి ముఖాముఖి. భారత రాజ్యాంగానికి అనుగుణంగా మన శాసన వ్యవస్థ రూపకల్పన జరిగింది. శాసన వ్యవస్థ సంప్రదాయాల్ని, గౌరవాన్ని పెంచుకుంటూ వెళ్ళడమే మన శాసనసభ పాటించాల్సిన మర్యాదలు. వాటన్నిటినీ కూడాను పరిరక్షించాల్సిన దాని కస్టోడియన్గా శాసన సభాపతి వ్యవహరిస్తారు. రాష్ట్రంలో ఇటీవలే మహిళా సాధికారిత గురించి, దేశవ్యాప్తంగా మహిళా సాధికారికత గురించి శాసనసభ్యులతో మొత్తం దేశవ్యాప్తంగా వచ్చిన ప్రతినిధులతోటి తిరుపతిలో సదస్సు నిర్వహించారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ పార్లమెంటరీ సంప్రదాయాలను అధ్యయనం చేయడానికి మన శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు దాదాపు 2 వారాల పాటు విదేశాల్లో పర్యటించి వచ్చారు. దానికి సంబంధించిన విశేషాలు, అలాగే రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకు సంబంధించి ఎటువంటి వారికి అవగాహన కానీ, లేకపోతే ఇతరత్ర ఈ రాజ్యాంగం మీద, శాసనసభ వ్యవహారాల మీద పరిజ్ఞానాన్ని పెంచడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు, ఈ అన్ని అంశాలని ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. అయ్యన్న పాత్రుడు గారు, గతంలో చేసిన పదవుల కంటే ఇది భిన్నమైన పదవి. ఈ పదవి ఎట్లా మీరు ఆస్వాదిస్తున్నారు? స్పీకర్ పదవి అంటే ఒక ఉన్నతమైన పోస్ట్ అండి, నేను కాదన్ను. అయితే గతంలో నేను ఎమ్మెల్యేగా కానీ మంత్రిగా చేసినటువంటి తీరు వేరు. ఈ కుర్చీకి ఒక విలువ ఉంది. ఇంతగా మీరు చెప్పినట్టు రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థ ఎంతోమంది పెద్దలు రాజ్యాంగాన్ని రచించారు. ఆ రాజ్యాంగాన్ని పూర్తిగా తప్పకుండా అమలు చేయవలసిన బాధ్యత సభాపతులు అందరి మీద ఉంది. నాకే కాదు, ఈ భారతదేశంలో ఉన్న సభాపతులు అందరి మీద ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. పెద్దలు ఏది ఆశించారో దానికి అనుగుణంగా తీసుకెళ్లాలన్నదే నా ఆశయం. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు పెద్ద అనుభవం లేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను, అయినా సరే ప్రయత్నం చేస్తున్నాను. నా ఉద్దేశం ఏంటంటే సభ అంటే, శాసనసభ అంటే ఎమ్మెల్యేలు అందరూ కూడా శాసనసభలో వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడే అవకాశం తీసుకోవాలి. వాళ్ళు మాట్లాడడానికి అవకాశం సభాపతి ఇవ్వాలి. ఎందుకు అసెంబ్లీలో మాట్లాడాలి, బయట ఎందుకు మాట్లాడకూడదు? బయట కూడా మాట్లాడవచ్చు. అసెంబ్లీలో మాట్లాడడం వల్ల ఏంటంటే, ఆ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అక్కడ మంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి ఉంటారు, డిప్యూటీ సీఎం గారు ఉంటారు, అధికారులు అందరూ ఉంటారు. అంచేత సభలో మాట్లాడితే ఆ సమస్యల తీవ్రతను గుర్తించి మంత్రి గారు సమాధానం చెప్పాలి. అది అసెంబ్లీ రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవ్వడం వల్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. చర్యలు తీసుకోవడం వల్ల ఆ ప్రాంత ప్రజలకు న్యాయం జరుగుతుంది. మన ఎలక్షన్లో చాలామంది కొత్త వాళ్ళు ఎమ్మెల్యేలు వచ్చారు, మహిళలు ఎక్కువ వచ్చారు. ఈసారి అసెంబ్లీలో అన్ని పార్టీ మహిళలు కలిసి 26 మంది ఉన్నారండి. వేళ మహిళా సాధికారిత జాతీయ సదస్సు అని తిరుపతిలో ఏర్పాటు చేసాం. సుమారు 500 మంది ఎమ్మెల్యేల దగ్గర వచ్చారు. మన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొన్నారు. ఎందుకు ఈ సభ పెట్టాం? ఓం బిర్లా గారు ఆలోచన విధానం ఏంటంటే, మహిళలకు కూడా రాజకీయ అవకాశాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా రాజకీయాల్లో క్షుణ్ణంగా తెలుసుకొని, ఉన్న చట్టాలను తెలుసుకొని, వాళ్ళ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కోసం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళు కూడా మాట్లాడి తీరాలి. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ అవసరం అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. గత అసెంబ్లీలు చూశారు. ఈ అసెంబ్లీలో మీకు ప్రతిపక్షం అనేది 11 మందే ఉన్నాం, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము అని తీర్మానించుకున్న ప్రతిపక్షం అనేది మనకి ఉంది. ఆ ప్రతిపక్షం లేకుండా సభ నడవడం ఏ రకంగా ప్రజా సమస్యల పరిష్కారానికి దోహదపడుతోంది, లేదంటే దోహదపడడం లేదా? ప్రజా సమస్యలు చర్చకు వస్తున్నాయా, రావడం లేదా? ప్రతిపక్షం లేకపోతే రంజుగా ఉంటలే. ప్రతిపక్షం ఉందనుకోండి, ప్రతిపక్షం అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెబుతూ ఉంటే కొన్ని వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయి, కొన్ని ప్రభుత్వం చేసిన తప్పులు బయటకు వస్తూ ఉంటాయి, మళ్ళీ ప్రభుత్వం ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి అవకాశం వస్తుంది. ప్రతిపక్ష నాయకులు రావట్లే. అసెంబ్లీ అన్నది ఒక దేవాలయం. ఆ దేవాలయంలో నేను పూజారిని మాత్రమే. ఆ దేవుడిని 11 సీట్లు ఇచ్చాడు. కర్మ, నీ కర్మ అది. 11 సీట్లు ఇచ్చిస్తే అయ్యన పోతే నాకు ఇవ్వలేదంటే పూజారి నేనే ఇవ్వగలనే. జగన్మోహన్ రెడ్డి ఎవరో అని కొంతమంది క్వశ్చన్ ప్రతిపక్ష నాయకుడా? కాదు, పులివేందల ఎమ్మెల్యే మాత్రమే. ప్రతిపక్ష నాయకుడు ఎలాగవుతావే?
11 సీట్లు ఉన్నాయి నీకు. మీరు ఎంత అప్పీల్ చేస్తున్నా ఆయన ప్రతిపక్షం కానీ ప్రతిపక్ష శాసనసభ్యులు కానీ ఎవరు సభకి రాకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? నేను సభలో కూడా అప్పీల్ చేశానండి, మీరు ఉన్నారు. అవును, రెండయ్య వచ్చి అసెంబ్లీలో మీ తాలూకు బాధ్యత నిర్వహించండి. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలుగా, వాళ్ళ సమస్యలు మాట్లాడమన్నారు. మీ ఎమ్మెల్యేలు చేస్తే మీరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే తప్పు కదా, రావాలని చెప్పి రండి, మీరు రండి, మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇస్తాను. ఎమ్మెల్యేలకి ఎంత టైం ఇస్తానో అంత టైమే నీకు ఇస్తాను యాజ్ ఎమ్మెల్యేగా. చంద్రబాబుకి ఇచ్చిన టైం నాకు ఇవ్వండి అంటే కుదరదు, అంచేత రావట్లేదు. మరి ప్రజలే డిసైడ్ చేయాలి. ఎన్నుకున్న ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా వాళ్ళ సమస్యలు మాట్లాడిపోతే ప్రజలే బుద్ధి చెప్తారు. వేరే రాష్ట్రాల అసెంబ్లీలో ఉంటే వాళ్ళు ఏం చేశారు, రాజ్యాంగం ఏం చెప్తుంది, ఫైనల్గా ఏం డెసిషన్ తీసుకుంటారు? పార్లమెంటు స్పీకర్ గారితో కూడా మాట్లాడాను, కొంతమంది మేధావులతో మాట్లాడాను, కొంతమంది హైకోర్టు లాయర్లతో కూడా మాట్లాడాను. ఏంటి మాట్లాడానంటే, ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అసెంబ్లీకి రాకపోతే అతని మీద ఏ యాక్షన్ తీసుకోవాలి, రాజ్యాంగంలో ఏముంది, న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు, ఎన్ని రోజులు రాకపోతే యాక్షన్ తీసుకోవాలన్నది ఒక చర్చ ఉంది. ఆల్రెడీ నేను రాసి పంపించాను. రెండోది నాకు క్వశ్చన్ ఏంటంటే సూటిగా మీ ద్వారా అడుగుతున్నాను, ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం సరిగ్గా చేయకపోతే జీతం కట్ చేస్తున్నారు కదా, పనిష్మెంట్ ఇస్తున్నారు కదా, అప్పటికీ ఇవ్వకపోతే ఉద్యోగం తీసి పారేస్తున్నారు కదా. మరి ఒక ఎమ్మెల్యే అసెంబ్లీ రాకుండా తన డ్యూటీ తను చేయకుండా అసెంబ్లీ జీతాలు తీసుకుంటాడండి? జీతాలు తీసుకుని అడుగుతుందండి. నెలకు 3.5 లక్షలు తీసుకున్నారు జీతాలు. జగన్మోహన్ రెడ్డి తప్పించి అందరూ తీసుకుంటున్నారు. రాజ్యాంగం ఏం చెప్తుంది, న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు అడిగాను నేను. దానికి సమాధానం వస్తుంది. ఆ సమాధానం వచ్చిన తర్వాత ఏ చర్య తీసుకోవాలో చట్టపరంగా రాజ్యాంగపరంగా చర్యలు తీసుకోవడానికి కూడా నేను వెనకాడను. విదేశాలకు వెళ్ళొచ్చారు, విదేశాల్లో దీని మీద డిస్కషన్స్ జరిగాయి, మీరు విదేశాల్లో మన వాణి వినిపించారు. అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ని మనం అడాప్ట్ చేసుకోవడానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏమైనా అంశాలు మీ దృష్టికి వచ్చాయా? రాజ్యాంగపరంగా అన్ని ప్రాక్టీసులు ఒకటేనండి. భారతదేశమే కాదు, విదేశాలు కూడా అంతా ఒకే పద్ధతిలో నడుస్తుంది. అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ అన్నీ కూడా. లండన్ పార్లమెంటు సభ్యులను కలిశాను నేను, వాళ్ళతో అరగంట డిస్కస్ చేశాను. ఆ పార్లమెంటు సభ్యుడికి ఓట్లు ఏంటండి 80,000. మనకి ఎమ్మెల్యేకి 2 లక్షలు దారిపోయే ఓట్లు. చిన్న ఆ ఎంపీ గారి బ్రహ్మాండంగా తిరుగుతున్నారు. మనం 14 లక్షల మందిని ఎంపీకి కలగలండి 5 సంవత్సరాల్లో. అటువంటి కొన్ని మార్పులు ఉన్నాయి. తర్వాత వాళ్ళు ప్రాంతాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటారు. 175 నియోజకవర్గాలు, మనకి నియోజకవర్గాల పెంపుదల అనేది మనకి 29కి డ్యూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇవి ఎన్ని అయితే మన రాష్ట్రానికి సరిపడినట్టు మీరు అభిప్రాయపడుతున్నారు? మన లండన్ పార్లమెంట్కి వెళ్ళి చూసిన తర్వాత 80,000కే ఎంపీ ఉంటే మనం కూడా 80,000 అయితే తక్కువ. అక్కడ ఇవాళ 7 నియోజకవర్గాల ఎంపీకి ఇక్కడ ఒక్కో నియోజకవర్గం 2 లక్షలు 3 లక్షల ఓట్లు, 7 ఏళ్ళు 14 లక్షలు ఎంపీ. ఇక్కడ ఎంతమందిని కలుపుతాడు, ఎంతమందికి సహకారం చేస్తాడు. అంత కాకుండా లండన్కి అంత కాకుండా కొంచెం పెంచి ఒక 5 లక్షలకు 6 లక్షలకు ఎంపీ అయితే ఎక్కువ నిధులు వస్తాయి, ఎక్కువ కార్యక్రమం చేస్తే. అటువంటి ఆలోచన మన భారత ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి నా ఆలోచన. మన శాసనసభ సభ్యుల సంఖ్య ఎంతవరకు ఉంటే మనకి కూడా రాష్ట్రం టాలరేట్ చేయగలరు? ఓకే, మంచి క్వశ్చన్ వేశారు. ఇవాళ మనకి కొన్ని గాజువాకు ఉంది 5 లక్షలు ఎమ్మెల్యే, ఇప్పుడు నాకుంది 2 లక్షల దగ్గర, 2 లక్షలు దాటిపోయింది. అలా కాకుండా 1,25,000 1,50,000 లోపు నేను ఒక ఎమ్మెల్యే ఉంటే ఎక్కువ మందిని కలిసి ఎక్కువ సమస్యలు పరిష్కారం చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకి మీరు మళ్ళీ పదే చేస్తున్న విజ్ఞప్తుల్ని ఇటువంటి సమయంలో, అంటే ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా రండి అనేసి మళ్ళీ మీరు ఎలా చెప్తారు? వైసీపీలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలు 10 ఎందుకన్నా 11 మంది ఉన్నారు. 10 ఎందుకన్నా అంటే ఆ లీడర్కి ఆలోచించే శక్తి లేదు, అతను రాడు. కానీ మీ 10 మంది అయినా రండి, మమ్మల్ని గెలిపించారు ప్రజలు, ఆ సమస్యలు మాట్లాడండి. మాట్లాడకపోతే చరిత్రలో హీనులుగా మిగిలిపోతారు, మీరు చరిత్రహీనులు అయిపోతారు. మాట్లాడండి సమస్యలని. మీరు మాట్లాడే అవకాశం నేను ఇస్తాను, నాది బాధ్యత. మీ సమస్యలు మాట్లాడండి. మిగతా ఎమ్మెల్యేలకు ఎంత టైం ఇస్తాను, మీకు అంతే టైం ఇస్తాను, మీకు అందరికీ మాట్లాడే అవకాశం ఇస్తాను. దయించి ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి ప్రజాస్వామ్య విలువను కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. ఇది చింతకాయల అయ్యన్నపాత్రుడి మనోగతం. కేవలం శ్రీ శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.